యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మామ్ ఐ ఓకే? మామ్ నీకేం కాలేదు కదా? ఏం ఓకే పృథ్వీ, కాస్తుంటే ప్రాణాలు పోయేవి. ఐ నో మామ్, అందుకే నిన్నెళ్ళి మెయిన్ ఆఫ్ చేశాను. బతికించావు పృథ్వీ. మామ్ కొంప తీసి చైత్రకు నిజం తెలిసి కావాలని ఇలా చేసుండొచ్చు కదా? లేదు పృథ్వీ, ఇంకా తనకి మన గురించి తెలీదు. వాళ్ళమ్మ మన గురించి చెప్తేనే క్షమించి వదిలేద్దామని చెప్పిందంట. అయినా చైత్రకి పగ తీర్చుకునేంత సీన్ లేదు. వీలైతే కన్నీళ్లతోనే కాలం గడిపేస్తుంది. కన్నయ్య, నువ్వేంటిక్కడ? ఏంటిక్కడ అంటే పనుంది వచ్చాను. అబ్బో, అంతగా ఏం పనుందో శ్రీవారికి? ఏం పనంటే ఏదో పనిలే. ఏదో పనంటే? ఏదో పనంటే చెప్పకూడదు అని, అది పర్సనల్ పని అని. పర్సనల్ పని. పాపం, భార్యను చూడకుండా అయ్యగారికి మనసు అస్సలు ఉండబట్లేనట్టుంది. ఏంటి, కాసేపటికే యుగాలు గడిచినంత దిగులుగా అనిపించిందా? అంత లేదు. లేదా? అంతకు మించి. ఇందుకు ఏంటి విషయం? ఆవిడ పోయే వరకు కరెంట్ షాక్ పెట్టొచ్చావా? కన్నయ్య, ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసుకోకపోతే ఎలా చెప్పు? ప్రమాదం ఉన్న చోటుకు వచ్చావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో కనిపెట్టకుండా ఉంటే నేను నీ కన్నయ్యని ఎలా అవుతాను? నువ్వెక్కడున్నా సరే నీ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ ఉంటుంది. ఆహా, అయితే నా లైఫ్ గాడ్ లాగా నన్ను ఫాలో అవుతూ ఉన్నావన్నమాట. ఆల్వేస్. నేను ఇంకా ఈ స్వామివారు ఈ దేవితో గడపడానికి ఏకాంతం దొరకటం లేదేమోనని ఇలా ఏకాంత సేవ చేయడానికి వచ్చారేమో అని అనుకున్నాను. నేను నీకు దూరంగా ఉంటే ఆ విరహ వేదన ఉంటుంది గాని నీతోనే నీలోనే ఉంటే ఏ వేదనైనా మన మధ్య ఎందుకుంటుంది? అయినా ఏకాంత వేళ కోసం మనం ప్లాన్ చేసుకోవాలా? కావాలంటే కాలం మొత్తం మన కోసమే ఖర్చు చేసుకోగలం. అది నీకు ఓకే అంటే. అంత ఖర్చు చేసేస్తే నా వల్ల కాదు బాబు. ఉన్న సమయాన్ని సంతోషాన్ని పొదుపుగానే వాడుకుందాం. ఓకే. అవును, ఇందాక ఆన్సర్ పూర్తిగా ఇవ్వలేదు నువ్వు. ఏంటది? లోపల ఆవిడకి కరెంట్ షాక్ ఇచ్చిన విషయం ఇక్కడ నీకెలా తెలిసింది? నీ బ్యాగ్ వల్ల. నా బ్యాగ్ వల్ల? ఇలా ఇది నా ఫోన్దే, నీ బ్యాగ్ లో పెట్టాను. సో అక్కడ ఏం జరిగినా వింటున్నాను. ఓ, స్పై. ఎస్. పర్లేదు, నీ పెళ్ళాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నా పెళ్ళాన్నే కదా జాగ్రత్తగా చూసుకోగలను. కన్నయ్య, నీ బుగ్గ కొరికేస్తానేమనుకుంటున్నావు? సరేలే, నా కోసం ఇంత చేసిన నా శ్రీవారికి ఏదైనా మర్చిపోకుండా ఇచ్చేయాలి. ఏమిస్తావు? ఏమిచ్చినా మధురంగా ఉండాలి. మధురంగా అంటే ఏం తీసుకుంటావేంటి? హక్కున్నంత వరకు తీసుకుంటాను. తీసుకో బాబు, తీసుకో. నీకే, నీ హక్కుకి అద్దేం లేదు కదా. కానీ దానికన్నా ముందు ఇంకో ముఖ్యమైన పనుంది. అక్కడ స్మైలీకి ధూపం ట్రీట్మెంట్ పూర్తయి ఉంటుంది. అక్కడ పనులన్నీ అనుకున్నట్టే జరుగుతూ ఉంటాయి గానీ ఫస్ట్ ఇక్కడ పని సంగతి చూద్దాం. లెట్స్ మూవ్. నేను ముందే చెప్పాను, పూజకేదైనా అవాంతరం వస్తే నిప్పు కణికలు మింగాల్సి వస్తుందని. నిప్పుల గుండెల్లో నిలబడ్డం ఏంట్రో దేవుడా. ఓ, అందరూ కలిసి నన్ను నాటుకోడ్లో కాల్చుకొని తినేసేలా ఉన్నారు. చేయాల్సిన వాడు మాత్రం ఫోన్ చేయట్లేదు. అనవసరమైన అన్ని నెంబర్స్ నుంచి మాత్రం ఫోన్ వస్తుంది.
ఈ గండం నుంచి ఎలా బయటపడాలో ఏంటో. మళ్ళీ కాల్ వస్తుంది. అదే అన్నున్నావా? పృథ్వీ వేరే నంబర్ నుంచి ఏమైనా ఫోన్ చేస్తున్నాడా? హలో హలో బాబీజీ, సశ్రీ అకాల్. ఏయ్, ఎవరు నువ్వు? రాంగ్ నంబర్ పెట్టేసే. ఓ బాబీజీ, నాది రాంగ్ కాల్ కాదు. నాది చెప్పే విషయం వింటే మీకే తెలుస్తుంది నాది రైట్ కాలో రాంగ్ కాలో అని. బాబీజీ, మేరా నామ్ షేర్ సింగ్ హై జీ. నీది బారే మే నాకు పూరా మాలూం జీ. ఏయ్, నా గురించి నీకెలా తెలుసు? అసలు నీకేం తెలుసు? నాకున్న ప్రాబ్లమ్సే సరిపోవట్లేదని మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయటానికా? ఫోన్ పెట్టేసే ఫస్ట్. ఏ బాబీజీ, सुनिए ना, क्यों ऐसा गुस्सा होता है? నాది నీకు హెల్ప్ చేయడానికే ఫోన్ చేసింది హే. బహన్ జీ, నీది ప్రాబ్లం నుంచి గట్టున పడేయడానికి నాది మొగుడు ఫోన్ చేసింది. నీది తలకాయకి ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఏయ్, మధ్యలో నువ్వెవరే? నాది పేరు రఖల్ ప్రీత్ సింగ్. గ్లాడ్ టు మీట్ యు. ఇక్కడ నా పరిస్థితి పల్లి చట్నీ అయిపోతుంటే ఇప్పుడు నేను నీతో పరిచయం చేసుకోవాలా? నా బుర్ర పాడు చేయకుండా ఫోన్ పెట్టేసే. ఓయ్ బహన్ జీ, రుఖియేనా? ఇప్పుడు నీది ఫోను పెట్టేస్తే నీది లైఫ్ కి నైఫ్ పెట్టి పీక కోస్తున్నట్టే హే. నీది వెతికేది గురించి నాది చెప్తుంది అని అంటే సోది అనుకుంటుంది. మంచిగా చెబితే నీకు అర్థం కాదు. కష్టాలు అనుభవిస్తాను అంటే అనుభవించు. బాయ్, టాటా. హలో హలో హలో, ఆగండి. ఏంటది? నేను వెతికేదేంటి? బాబీజీ, ये बात अभी सही में आया. ముందు విషయం ఏంటో చెప్పండి. విషయం విగ్రహం. విగ్రహమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సత్యం మాట్లాడుతున్నాం. సత్యనారాయణ స్వామి విగ్రహం గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి మీకెలా తెలుసు? నాకి సబ్ పూరా మాలూమ్. नादी नाम शेर सिंह. आप चोर है तो हम बड़ा चोर है. मेरे कल नायक कल एक चोर डील किया. ओ वीडियो पहले देखो, बाद में बात करेंगे. ओए मेरे दिल की चोर, चोरी की डील का वीडियो भेजो ना. हाँ, अभी भेज देता. हाँ. बाबूजी, अभी तुम्हें एक बहुत अच्छा से टीजर भेज दिया. देख के एंजॉय करो. విగ్రహం పృథ్వీ వాళ్ళ మదర్ దగ్గర అంటే విగ్రహం వాళ్ళ దగ్గర ఉందా? నో. ఏ, ఏంటిది? मैं क्या बोला बाबूजी? నీకు కావాల్సిన విగ్రహం వేరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకి ఇచ్చింది నేనే కదా. నువ్విచ్చావా? హా. మరి నువ్వే ఆ విగ్రహం వాళ్ళకిచ్చి మరి నువ్వు నాకెందుకు కాల్ చేసావు? బాబేజీ, మాది దందా ఇది. ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్. ఐటమ్ ఒకటే, కానీ అది ఎప్పుడు ఎవరికి అవసరం ఉందో ఫిర్ చోరీ కర్కే ఇచ్చేస్తాం. అభి మీకు దేని అవసరం జాదా ఉంది అని మాకు తెలిసింది. అందుకే మీకి కాల్ చేసింది. మరి ఆ విగ్రహాన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చేసావు కదా, ఇప్పుడు అది ఎక్కడుందో మీకెలా తెలుస్తుంది? నాది మగుడు
चोरों का राजा है। ఆ, అది విగ్రహం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది. హే, అదే ఎలా? దానికి చిప్పు పెట్టింది. విగ్రహం ఎక్కడున్నా తెలుసుకుంటాయి, పోయి తెచ్చుకుంటాయి, అంతే. అభి క్యా బోల్తీ బాబీజీ? ఓ విగ్రహం ఆప్కి హోనా? నోనా? జల్దీ బోలో, నీది లేట్ చేస్తే కాలిపోతాయి. కాలిపోతానా? కాలిపోతాయి నై, వాళ్ళ దగ్గర నుంచి విగ్రహం ఖాళీ అయిపోతాయి అంటున్నా. సరే సరే సరే, జరా జల్దీ బోలో, మాకి వేరే చోరీ కాముంది. పోవాలా, జల్దీ బోలో బోలో బోలో. చాయే నై చాయే? సరే సరే, నాకు ఆ విగ్రహం కావాలి. కాకపోతే కొంచెం నాకు టైం కావాలి ప్లీజ్. కొద్దిగా టైం లేలో, ज्यादा टाइम लियो तो किसी और को बेच दूंगा. शुक्रिया जी. ओए मेरी प्यारी राकुलप्रीत सिंह. ओए शेर सिंह. बल्ले 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 बल्ले. కన్నయ్య చించేసావు. ఇంకా చించాల్సింది బ్యాలెన్స్ ఉంది. హే, పోయి చించుదాం పదా. ఆ విగ్రహం వాడు మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. పృథ్వీ, విగ్రహం మీ అమ్మ చేతికి చేరింది. అయినా నువ్వు ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నావు. ఇక్కడ నా పరిస్థితి నీకు తెలిసి కూడా కనీసం స్పందించకుండా ఉన్నావు. నన్ను కాపాడమని కన్నీళ్లతో వేడుకున్నా. విగ్రహం తీసుకొస్తానని నాకు ప్రామిస్ చేశావు. కానీ ఇంకా విగ్రహం చేతికి రాలేదని నాకు ఎందుకు చెప్పావు? నన్ను మోసం చేస్తున్నావా పృథ్వీ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, తెలుసుకుంటాను. కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, కాలు నొప్పి భరించలేకపోతున్నాను నాన్న. నా వల్ల కావడం లేదు. స్మైలీ ఫోన్ మామ్. మాట్లాడు. నేనేమైనా నీకు మాటలు నేర్పాలా? మాయ చేయడమే కదా. కానివ్వు. బేబీ ఎలా ఉన్నా? నాలుక నొప్పి తగ్గిందా? నొప్పి నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి ఉంటుంది పృథ్వీ. అర్థం కాలేదు బేబీ. అర్థం కావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇంతకీ విగ్రహం విషయం ఎంతవరకు వచ్చింది? వాడెవడో ఇవ్వాలి అన్నావు కదా, ఏమైంది? చెప్పు, ఏమైంది? ఆ సింగుగాడు హ్యాండ్ ఇచ్చాడు బేబీ. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను అదే టెన్షన్లో ఉన్నాను బేబీ. ఓ, అదే టెన్షన్లో ఉన్నావా? సరే, నువ్వేం చేయాలో చేస్తున్నావన్నమాట. నేనేం చేయాలో అదే చేస్తాను. పృథ్వీ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? విగ్రహాన్ని తీసుకుని రాకపోతే వీళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఉదయం నుంచి ఘాటు పొగల్లో నన్ను కూర్చోబెట్టారు. కాసేపట్లో నిప్పుల కొలిమిలో నన్ను నుంచోబెడతారంట. నా ప్రాణం పోతుంది పృథ్వీ. నా వల్ల కావడం లేదు. విగ్రహం లేకుండా ఇక్కడ నా ప్రాణాలు అసలు ఉండవు. అయ్యో బేబీ, ప్లీజ్ అలా అనకు. నీకు ఏం కానివ్వకుండా నేను చూస్తాను. నిన్నక్కడి నుంచి బయటకు వచ్చేలా చేస్తాను బేబీ. కానీ విగ్రహాన్ని దగ్గర లేదు కదా, ఏం చేస్తావు? ఒకవేళ ఈలోపు దొరికితే నేను తీసుకొస్తాను బేబీ. నాకెందుకో వాడిక ఇవ్వడని అనిపిస్తోంది బేబీ. అందుకే
ఆ విషయం మర్చిపో. నేనే ఏదోలా నిన్ను అక్కడి నుంచి రక్షించడానికి ట్రై చేస్తాను, సరేనా? సరే పృథ్వీ, ట్రై చెయ్యి, బాగా ట్రై చెయ్యి. ట్రై చేస్తావు కదా? నా ప్రాణం పెట్టి ట్రై చేస్తాను బేబీ. ట్రై చెయ్యి. బాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏదా నువ్వు? ఛ! నీకోసం మనసు చంపుకొని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను. నువ్వు చెయ్యమన్న దాన్నల్లా, క్యారెక్టర్ లేనిదల్లా చేస్తూ వచ్చాను. చైత్ర హెచ్చరించినా లెక్క చేయకుండా నిన్నే సర్వస్వంగా భావించి నీకోసం ఏదైనా చేయటానికి సిద్ధపడితే చివరికి నువ్వు నాకిచ్చిన విలువ ఇదా? రే పృథ్వీ, నిన్ను వదల్లా, 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 వదల్లా. స్మైలీ, ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదండి, ఏం లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందండి. నాకు పట్టిన పీడ ఎటువంటిదో దాన్నే హెచ్చరిస్తున్నాను. దాన్ని నేను వదలండి, వదల్లా. ఇదే దాంతో చెప్తున్నాను, అంతే. స్మైలీ, నేను ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఏదో నిప్పుల గుండంలో నిలబడాలంట కదా, ఇంట్లో అంటున్నారు, నిజమా? అవునండి, నాలో ఉన్న దుష్ట శక్తిని బయటికి పంపాలంట. ఇకనైనా నేను దాన్ని బయటికి పంపించలేకపోతే అదే అగ్నిలో నేను ఆహుతైపోతాను. స్మైలీ, అంత మాట అనుకో. నేనుండగా అది జరగనివ్వను. విగ్రహమే కదా, పర్వాలేదు, దొరక్కపోని. ఏదో నాడు నిజం బయటకు వస్తుంది, అప్పుడే విగ్రహం బయటకు వస్తుంది. అంతవరకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని నేను మేనేజ్ చేయగలను. నువ్వు కావాలని చేయని తప్పుకు నీ ప్రాణాల్ని బలి కానివ్వలేను స్మైలీ. నెవర్. నువ్వు నా భార్యవే, నిన్ను కాపాడే బాధ్యత నాది. అవును స్మైలీ, నువ్వు ఈ ఇంటి కోడలివి. ఏదో జరిగిపోతుందని ఈ ఇల్లు నిన్ను కోల్పోతుందా? లేదు, అలా జరగదు. నీకు హాని కలిగించే ఏ కార్యక్రమం ఈ ఇంట్లో జరగనివ్వను. ఇప్పుడే అన్నీ ఆపేస్తాను స్మైలీ. వద్దు, ఆడపిల్ల కన్నీళ్ళు ఇంటికి ఎప్పటికీ మంచిది కాదు. ఎంత గొప్ప మనిషినా నేను మోసం చేస్తుంది. ఛీ! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిజంగా అగ్నికి ఆహుతైనా నా పాపానికి పరిహారం ఉండదేమో అనిపిస్తుంది. రే పృథ్వీ, నిన్ను వదల్లా. నీ మోసంతో నిన్నే అంతం చేస్తాను. ఆడదాని పగ ఎలా ఉంటుందో చూపిస్తాను. త్వరగా తీసుకొచ్చి బొగ్గులన్నీ పోయండిరా. గుండం కూడా ఏర్పాటు చేయాలి. మళ్ళీ బొగ్గులు అంటుకోవడానికి చాలా టైం పడుతుంది. త్వరగా చేయండి బాబు. అత్తయ్య గారు, బొగ్గులు సరిపోతాయా? సరిపోతాయిలే గోమతి. కన్నయ్య, అందరూ ఇక్కడే ఉన్నారు, చూస్తారేమో. ఓ పని చెయ్యి, నేను ఫస్ట్ వెళ్తాను, తర్వాత నువ్వు అటు నుంచి వచ్చేయి.
ఈ ఆనంద్ కూడా విరాజ్లాగే తయారయ్యాడు. స్మైలీని నిప్పుల గుండంలో నడిపించడం మనకేమైనా సరదానా? వాడి పెళ్ళాన్ని బాగు చేయడానికే కదా. ఏదీ వద్దంట. ఒంట్లో దుష్టశక్తి ఉన్నదాంతో కాపురం ఎలా చేయాలనుకుంటున్నాడు? ఆనంద్ చెప్తేనే నువ్వు డిసైడ్ అయ్యావు కదా వదినా. నీ మాటకి ఎవరు ఎదురు చెప్తారు? ఏ మొగుడికైనా పెళ్ళాం మీద కొంతైనా ప్రేమ ఉంటుంది. పెద్దోడికి కాస్త ఎక్కువ ఉంది. ఆ ప్రేమ కొద్దీ వద్దన్నాడేమోలేమ్మా. మనం జరిపించేదేది ఆపడం లేదు కదా, ఇంక అనడం దేనికి? ఒరే అబ్బాయిలు, తొందరగా కానియండ్రా, త్వరగా కానివ్వండి. ఎక్కడి నుండి వస్తున్నారు? బయట నుండి పిన్ని గారు, కనిపిస్తూనే ఉంది కదా. ఏంటే సటైర్ వేస్తున్నావా? కలిసి ఎక్కడికెళ్ళారో అని అడుగుతున్నాను. కలిసేంటి? నేనేదో పనిలో ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే మిమ్మల్ని కలిశాను. నేను నా పని గురించే బయటకు వెళ్ళాను, ఇప్పుడే వస్తున్నాను. అయినా మేం కలిసి రావడం ఏంటి కామెడీ కాకపోతే? అతయ్య, కల్లో కూడా మేం కలవకూడదని మీరు బలంగా కోరుకోవడం వల్ల కాబోలు